ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైద్య విద్యార్థి ప్రియాంక మృతి చెందడం బాధాకరం. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్. ప్రజల నుంచి సమస్యలు అర్జీలు స్వీకరించిన కలెక్టర్ కృతిక. నిజాయితీని చాటుకున్న ఆర్టీసీ బస్ కండక్టర్ అంకారావు. బస్సులో మర్చిపోయిన బ్యాగును బాధిత మహిళకు అందించిన కండక్టర్. బ్యాగులో 5,000 నగదు, గోల్డ్ చైన్ ఉన్నట్లు తెలిపిన మహిళ. గణపవరంలో జోరుగా కోడి పందాలు. పక్కా సమాచారంతో పోలీసుల దాడి. 2 కోడి పుంజులు, 2 అరెస్ట్. ఎన్టీఆర్ కాలనీ వద్ద రహదారిపై రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, మృతుడు గంగన్నపాలెం వాసిగా గుర్తింపు. వైద్య విద్యార్థిని ప్రియాంక మరణం తీవ్ర విచారకరం. వైద్యురాలుగా ప్రజలకు సేవలందించాల్సిన యువతి మధ్యమతిలో ఉన్న 2 యువకుల దుశ్చర్యతో ప్రాణాలు పోగొట్టుకోవడం అత్యంత బాధాకరం. ప్రియాంక ప్రమాద ఘటనపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి బాధితురాలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూశారు. ప్రియాంకను కారుతో ఢీకొన్న నిందితుల్ని చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చూడాలని సీఎం స్థానిక జిల్లా ఎస్పీని తెలిపారు. యువతి మరణానంతరం కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని, నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చారు. తన కుమార్తె ప్రమాద ఘటనపై ఏపీ పోలీసుల దర్యాప్తు తీరుపై తనకు నమ్మకం ఉందని స్వయంగా మృతురాలి తండ్రి స్పష్టం చేశారు. ప్రియాంక ప్రమాదానికి గురైనప్పుడు ఆమె ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు జగన్ కు ఆమె వేదన, కుటుంబ సభ్యుల రోదన గుర్తుకు రాలేదు. పొరుగు రాష్ట్రంలో ఉండే ప్రియాంక తల్లిదండ్రులు ఏపీ పోలీసుల పనితీరుపై తమకు నమ్మకం ఉందని చెప్తుంటే జగన్ మాత్రం పనిగట్టుకొని పోలీసు వ్యవస్థపై విమర్శలు చేస్తున్నారు. యువతి మరణించిన వెంటనే కనీసం మానవత్వం లేకుండా జగన్ ప్రభుత్వంపై, పోలీసులపై దుష్ప్రచారానికి తెరలేపాడు. వైద్య విద్యార్థిని మరణానికి రాజకీయ అంశంగా మలిచే ప్రయత్నం చేస్తున్న జగన్ వైఖరిని ప్రజలు ఆమోదించారు. ప్రియాంక ప్రమాద ఘటనలో ప్రభుత్వం సకాలంలో స్పందించలేదు, పోలీసులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు అన్న జగన్ వ్యాఖ్యలు పచ్చి బూటకమనే చెప్పాలి. రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఘటన జరుగుతుందా, దాని ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై నెట్టేసి ఎలా బురద జల్లుదామా, వ్యవస్థలపై ఏ విధంగా దుమ్మెత్తిపోదామా అన్న ఆలోచనతో జగన్ బతుకుతున్నారు. ఎప్పుడు నేరస్తుల్ని పరామర్శిస్తూ వారికి అండగా నిలిచే జగన్ ప్రియాంక విషయంలో మరణానికి కారకులైన యువకుల్ని సమర్థించకుండా యువతి తరఫున మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఆడబిడ్డల రక్షణ గురించి ఆలోచించలేదు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు విచ్చలవిడిగా పెరిగాయని, ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు, గృహహింస, వేధింపుల వంటి ఘటనలు ఏటేటా పెరిగాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్సీఆర్బీ నివేదిక చెప్పింది. 2019-23 మధ్య మహిళలపై పూటకో అఘాయిత్యం, రోజుకో నేరానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకుడైన జగన్ నేడు ఆడబిడ్డల రక్షణపై ముసలికన్ను కారుస్తున్నారు. 5 ఏళ్లు రాష్ట్రంలో గంజాయి, కల్తీ మద్యం, మాదక ద్రవ్యాలని విక్రయాన్ని ప్రోత్సహించడం ద్వారా మహిళలపై నేరాలకు పరోక్షంగా జగనే అండగా నిలవడం వాస్తవం కాదా? పసలేని దిశా చట్టంతో 3 వారాల్లో నిందితుల్ని ఉరికంబం ఎక్కిస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ ఒక్క నేరస్తునైనా కఠినంగా శిక్షించింది లేదు. కేంద్ర ఆమోదం లేని ఉత్తిత్తి చట్టంతో జగన్ ఆడబిడ్డల్ని మోసగించి తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకున్నాడు. రాష్ట్రంలో జరిగే ప్రతి ఘటనకు ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ ప్రజల్లో అసంతృప్తి పెంచి రాష్ట్ర పెట్టుబడుల్ని అడ్డుకోవాలన్నదే జగన్ కు యుక్తని రాజమహేంద్రవరం పార్లమెంటు టీడీపీ కోఆర్డినేటర్, శాసనసభ్యులు పత్తిపాటి సోమవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని గ్రామ దేవతలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రమైన ఎడ్లపాడు జాతీయ రహదారి పక్కన ఉన్న కాటి అంకమ్మ తల్లి గుడి ఆదివారం భక్తులతో కలకల్లాడింది. గుడి పూజారి వివిధ రకాల కూరగాయలతో అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. దీంతో అమ్మవారు శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వచ్చిపోయే భక్తులతో సందడి నెలకొంది. అమ్మవారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ఆషాఢ మాస సారను అమ్మవారికి సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ప్రత్యేక ప్రసాద వితరణ చేశారు. చిగులూరుపేట పట్టణంలోని 20 వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. వార్డులోని వివిధ ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలియజేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి కుటుంబాన్ని కలుసుకొని ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడమే ఇంటింటి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. వార్డుల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు తదితర అంశాలపై ప్రజల నుంచి సూచనలు, సమస్యలు స్వీకరించారు. టీడీపీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా వార్డుల్లో అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 20 వార్డు నాయకులు మధు, సువానితో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటి కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ సమీపంలో ఒక రోడ్డు ప్రమాదం. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన బైకు అదుపు తప్పి ఆటోను బలంగా ఢీకొట్టింది. గంగన్నపాలెంకి చెందిన గోపి అనే యువకుడు మద్యం మత్తులో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా మితిమీరిన వేగంతో బైక్ పై వచ్చిన ఒక ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే యువకుడు గాలిలో పల్టీలు కొడుతూ రోడ్డుపై పడిపోయాడు. ఈ ఘటనతో అతనికి కాళ్లు, వెన్నెముక దారుణంగా విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. అంబులెన్స్ కోసం ఎదురు చూసి విలువైన సమయం వృధా కాకుండా క్షతగాత్రుని వెంటనే ఒక ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సమయస్ఫూర్తి, తక్షణ స్పందనను స్థానికులు ఎంతో అభినందించారు. ఆటో కొట్టాడు. నాదెండ్ల మండలం గణపవరం శివార్లో కుప్పగంజి వాగు ప్రాంతంలో ఎవరికి తెలియకుండా రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వారు వెంటనే స్పందించారు. ఆదివారం రాత్రి ఆ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎస్ఐ వెంకటేశ్వరరావు ఈ అక్రమ పందాలకు పాల్పడుతున్న ఇద్దరు నిర్వాహకులను అదుపులో తీసుకున్నారు. నిందితుల నుంచి 2 పందెం కోళ్లతో పాటు 2 బైకులు మరియు కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నాదెండ్ల మండలం గణపవరంలోని కోదండరామస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆషాఢ మాస చీరను సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆర్యవైశ్య ముత్తదులు రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ నాయకులు, గ్రామ ఆర్యవైశ్య ప్రముఖులు ఐతా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మవారికి చీరను సమర్పించడం వలన కరువు కాటకాల నుండి వాసవి మాత కాపాడుతుందనే విశ్వాసంతో తమ పూర్వుల నుంచి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులే కాకుండా పలువురు గ్రామ పెద్దలు కూడా పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామం శ్రీ మహాగణపతి వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నందు ఉదయం పూట ఆషాఢ మాసం సారా దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. అట్లానే సాయంత్రం పూట అమ్మవారికి శాకాంబరి అవతారం ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా వీక్షించారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జై వాసవి, జై జయ వాసవి. ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం, బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా పంటలను సమర్థవంతంగా సాగు చేసుకోవచ్చని పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె అమలాకుమారి తెలిపారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం నాదెండ్ల మండలం చందవరం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఎల్నినో ప్రభావం, తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలను సంరక్షించుకునే విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కె సుధారాణి, ఎస్కే సైదా, ఆర్ఎస్కే సిబ్బంది ఎస్కే షాహిర్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ సత్యవతితో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.
వాసవి క్లబ్ దాని అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వాసవి అమ్మవారి ఆషాఢ చీర సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత బ్రహ్మంగారి గుడి నుండి డప్పు వాయిద్యాలతో అమ్మవారిని ఊరేగించారు. అనంతరం వాసవి జ్ఞాన మందిరంలో ఉటుకూరి జోన్ సోషల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ పెద్దలు పాల్గొని మాట్లాడారు. అలాగే కార్యక్రమ నిర్వాహకులు ఉటుకూరి వెంకట కోటేశ్వరరావు సంవత్సర కాలంలో జోన్ చైర్మన్ గా తాను చేసిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్లబ్ పెద్దలు కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం, మద్ది వెంకటపారావు, తవ్వ నాగమల్లేశ్వరరావు, అరవపల్లి వెంకట సత్యనారాయణ తదితరులు ఉన్నారు. నమస్కార స్థితిలో ఉండండి. వీడియో చేయండి, వీడియో చేసి ఫోటో తీయండి. అదృష్టం కొద్ది వైద్యాలు ఎంతమంది ఉన్నారు? 12,000 మంది నుంచి 15,000 మంది ఉన్నారు. కానీ ఈ యొక్క వాసవి థియేటర్ కావచ్చు, చిలకలూరుపేట కావచ్చు, మొత్తం కూడా 200 మంది ఉన్నారు. అమ్మో, గుడ్, 500 మంది దాకా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా అవకాశం ఉంది. అంటే 12,000 మందిలో నుంచి 500 మంది ఉన్నారు. ఇంకా అవకాశం ఉంది. మీరు అందరూ వస్తే మనందరం కలిసి ఒక యూనిటీగా ఉంటే ఎంతటి కార్యక్రమం మనం చేయగలం. ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, మాకేంటి లాభం అని అడుగుతారు. మీరు ఎక్కడికి పోయినా కూడా, ఏ క్లబ్ పోయినా కూడా ఈ క్లబ్బుల్లో చేస్తే మాకేంటి అంటారు. ఈ ఏడాది జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముక్కి సంబరాలు పాఠశాల స్థాయిలో పల్నాడు జిల్లాలో 20,000 మంది విద్యార్థులు పాల్గొంటారని జన విజ్ఞాన వేదిక స్థానిక ప్రధాన కార్యదర్శి బొంత అజయ్ బాబు అన్నారు. శ్రీ శారదా జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇందుకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకలూరుపేట డివిజన్లో 7,000 మంది విద్యార్థులు ఈ సంబరాల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని రత్నజ్యోతి, జేవీవి రాష్ట్ర కార్యదర్శి దార్ల బుచ్చిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కల్లి శ్రీనివాసరెడ్డి, చుక్కా వెన్సెంట్ పాల్, దాసరి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల నుండి విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి చిక్కుముఖి సైన్స్ సంబరాల్ని నిర్వహిస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పాఠశాల స్థాయిలో ఆగస్టు 27, మండల స్థాయిలో సెప్టెంబరు 15 నిర్వహిస్తుంది. కాబట్టి మన డివిజన్లో కూడా ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలలో, ముఖ్యంగా విద్యార్థుల్లో 8, 9, 10 తరగతులు చదివే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి చిక్కుముఖి సైన్స్ సంబరాలని ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలల్లో నిర్వహించవలసిందిగా మరి జన విజ్ఞాన వేదిక కోరుతుంది. ఆ విధంగా గతంలో కూడా మన చిలకలూరుపేట ప్రాంతం నుంచి మరి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం రావడం జరిగింది.
అదేవిధంగా పాలపర్రు పాఠశాల గత సంవత్సరం రాష్ట్ర స్థాయిలో సెకండ్ రావడం కూడా జరిగింది మిత్రులారా. మరి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి మరి జన విజ్ఞాన వేదిక నిర్వహించే చెక్ముఖి సైన్స్ సంబరాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న బీసీ హాస్టల్ ధ్యానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గాడ్స్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ పుస్తక ప్రేమికుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక ప్రచురించిన తెలుసుకుందాం పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసి పిల్లలందరిచే చదివించారు. ఈ సందర్భంగా మాజీ అసిస్టెంట్ గవర్నర్ లీడర్ దాసరి చిట్టిబాబు మాట్లాడుతూ బాల్యంలోనే పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. అలాగే జన విజ్ఞాన వేదిక డివిజన్ ప్రధాన కార్యదర్శి బొంత అజయబాబు మాట్లాడుతూ ప్రపంచంలో గొప్ప వ్యక్తులంతా పుస్తక పఠనం ద్వారానే గొప్పవారయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ లాలుదాదా సాహెబ్ సేవా సమితి అధ్యక్షులు షేక్ సిద్ధాంతి కరీముల్లా, జేవీబీ రాష్ట్ర ప్రచురణ కమిటీ కన్వీనర్ దార్ల బుచ్చిబాబు, హాస్టల్ వార్డర్ జి కృపావతి, గాడ్స్ కార్యదర్శి పొనుగుబాటి బుల్లిబాబు, పొనుగుబాటి దావీదు, సభ్యులు షేక్ బాజీ, నలమాల దానయ్య తదితరులు పాల్గొన్నారు. మంచి కుర్రోడు, మంచి పిల్లోడు, నా కొడుకు ఎక్కడికైనా ఎదగాల, ఏ విధంగా చదువుతున్నాడా అనేది వాళ్ళకి మంచి పేరు తెచ్చేవాడే కొడుకు. దానికి అర్థమైంది చదువు చదువు చదువు. మనం ఎంత కష్టపడి చదువుతామో అంత కష్టపడి పిల్లలకి వాళ్ళు చదివిస్తారు మమ్మల్ని. వాళ్ళు ఎందుకు చదివిస్తారంటే వాళ్ళకు నాలాగా చదువు లేదు కాబట్టి నా కొడుకు ఏమైనా చదువుకుంటాడేమో, నా కొడుకు ఏమైనా ప్రయోజనాలు అవుతాడేమో, నా కొడుకు ఉద్యోగం వచ్చిద్దేమో అని ఆశ పెట్టి వాళ్ళ కష్టపడి మీకు సుఖాన్ని ఇస్తారు. ఏమిస్తున్నారు? సుఖాన్ని. అంటే మీకు ఏ బాధ తెలియకుండా, ఏ కష్టం లేకుండా వాళ్ళు మీకు చదువు కోసమే స్కూళ్ళకి హాస్టల్కి పంపిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? చదువుకుండా వాళ్ళతో వీళ్ళతో తిరిగితే బాధ్యత ఏమైపోయింది? తల్లిదండ్రి బాధపడతారు. ఇంత కష్టపడుతున్నామే, ఇంత బాధపడుతున్నామే, మట్టిలో తిరుగుతున్నాము, మట్టిలో తొక్కుతున్నాము, పొలానికి వెళ్తున్నాము, మట్టి పని చేస్తున్నాము, ఇంత కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నామే మనము, పిల్లలు మా మాట వినకపోతున్నారు ఏంటి అని పక్కన వాళ్ళు చూసి వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు. పక్కన వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు విలేజ్లో నా కొడుకు హైదరాబాద్లో చదువుతున్నాడు, నా కొడుకు బెంగళూరు చదువుకుంటున్నాడు, నా కొడుకు ఢిల్లీలో చదువుకుంటున్నా అంటారు. మీ గురించి మీ అమ్మోళ్ళు. చిలకలూరుపేట డిపో కండక్టర్ అంకారావు మానవత్వం చాటుకున్నారు. సోమవారం ఉదయం విజయవాడ డ్యూటీ చేస్తుండగా బస్సులో ఒక మహిళా ప్యాసింజర్ తన హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయారు. అరగంట తర్వాత తిరిగి వచ్చి కండక్టర్ అంకారావును అడగగా ఆ బ్యాగును భద్రంగా చేసి ఆ బ్యాగులో ఉన్న 5,000 అమౌంట్ అలాగే గోల్డ్ చైన్ తిరిగి ఆమెకి ఇవ్వడం జరిగింది. కండక్టర్ ఈ పని చేయడం వలన రాష్ట్రంలోని ఆర్టీసీ సిబ్బందికి ఆదర్శంగా నిలిచినట్లు సహచరులు తెలిపారు. డిపో మేనేజర్ అంకారావును అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ పెండింగ్ విధులను వెంటనే విడుదల చేసి అర్హులైన ఎస్సీ లబ్ధిదారులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు మాదిగ డిమాండ్ చేశారు. నిధుల విడుదలలో జాప్యం వల్ల ఎస్సీ యువత, పేద కుటుంబాలు బ్యాంకు రుణాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ కు తగిన బడ్జెట్ కేటాయించి పెండింగ్ సబ్సిడీలను వెంటనే మంజూరు చేయాలని ఆయన కోరారు. నియోజకవర్గాల వారీగా దరఖాస్తులు స్వీకరించి కొత్త స్వయం ఉపాధి పథకాలను పారదర్శకంగా అమలు చేయాలన్నారు. నిధుల విడుదలలో ప్రభుత్వం ఈకరైనా స్పందించకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా సీనియర్ నాయకులు జమ్మలమూడి విజయమాదిగ, యువసేన నాయకులు పాలెపోగు వరుణ్, మండల అధ్యక్షులు తిమోతి, గ్రామ నాయకులు లాజర్, పచ్చిగుల సుధాకర్, మన్నవ సురేష్, దావల చంటి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కోట సుబ్బు మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు పల్నాడు జిల్లా గౌరవ కలెక్టర్ గారిని పీజీఆర్ఎస్ నందు పలు సమస్యల మీద కలవటం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల పైబడవుతుంది, మరి ఇప్పటికీ దళితులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు నియమించారు. కానీ మరి ఆ చైర్మన్లకు సంబంధించినటువంటి ఆ వర్గాలకు సంబంధించినటువంటి నిధులు కేటాయించకపోవటం నిజంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితులను అవమానించినట్టు నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసిండు. కొన్ని దళిత వర్గాలకు సంబంధించినటువంటి పథకాలు నిర్వీర్యం చేసి ట్రాన్స్పరెంట్గా అన్ని వర్గాలకు వేస్తున్నానని చెప్తున్నటువంటి గత ప్రభుత్వం, మరి అదే పందాలో మరి ఈ ప్రభుత్వం నడుస్తుందని నేను అడుగుతా ఉన్నా. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువనేత నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు. ఏదైతే దళితులకు సంబంధించినటువంటి 26 పథకాలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి ఏదైతే దళితులకు సంబంధించినటువంటి 26 పథకాలు ఆపేసిండో అవి మొత్తం యాక్టివ్ చేస్తానని మాట ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి ఇవాళ సమాధానం చెప్పాలని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ముఖ్యంగా
దళిత వర్గాలకు సంబంధించినటువంటి సప్లాను ఇవాళ ఏమైపోయిందో నేను అడుగుతా ఉన్నా. మరి భూమి కొనుగోలు పథకం కింద ఇవాళ ప్రభుత్వ భూమి ఏదైతే పేద వర్గాలకు ఇవ్వాల్సినటువంటి భూమిని మరి ఇవాళ ఎవరు ఆధీనంలో ఉన్నదని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఏదైతే పేద వర్గాలకు సంబంధించినటువంటి పథకాలు మొత్తం ఇవాళ యాక్టివ్ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంకు ఉన్నదని, భవిష్యత్తులో మరి దీని మీద చర్యలు తీసుకోకపోతే మరి నిధులకు సంబంధించినటువంటి వాటి కానీ మరి పేద వర్గాలకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం కానీ వీటి మీద భవిష్యత్తులో నిజంగా ప్రభుత్వం జోక్యం చేసుకొని ముందుకు తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో మరొక సమరబేరి పల్నాడు నుంచే మొదలు పెడతామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాము. జై భీమ్, జై జీవన్, జై బ్రహ్మయ్య మాదిగ. ఓకే. చిలకలూరుపేట బహుజన ఆత్మగౌరవ ప్రతీక వీరత్వానికి నిలవెత్తద్దం శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గౌడ్ 376వ జయంతి జాతీయ ఉత్సవాలకు సర్వం సిద్ధమైతే ఆగస్టు 10, 2026 సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక రవీంద్ర భారతి వేదికగా ఈ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ జాతీయ ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని శ్రీపాదం కన్వెన్షన్ లో గౌడ యూత్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ను అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ఆవిష్కరించారు. పాపన్న మహారాజ్ ఆశయాలను, ఆయన పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ యువత ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గౌడ యూత్ సభ్యులు మండాది ఫణి, జలగం శివ, గుడిపల్లి లక్ష్మీనారాయణ, ఉప్పాల సుబాని, ఉప్పాల సందీప్ మరియు మల్లాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రవీంద్ర భారతిలో జరగనున్న జాతీయ స్థాయి వేడుకల్లో గౌడ సోదరులు యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్థిక, కుటుంబ సమస్యలు, మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలు తదితర అంశాలకు సంబంధించిన 83 ఫిర్యాదులను ప్రజలు అదనపు ఎస్పీకి అందజేశారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన సంబంధిత పోలీసు అధికారులకు వాటిని రిఫర్ చేసి నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధులు అందజేసిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్షేత్రస్థాయిలో విచారణను వేగవంతం చేసి చట్ట ప్రకారం న్యాయం అందించాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించడం ద్వారా మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని అదనపు ఎస్పీ తెలిపారు. PGRS కార్యక్రమానికి తమ సమస్యలతో వచ్చిన ప్రజలకు ఫిర్యాదులు రాసి అందించడంలో పోలీసు సిబ్బంది సహాయ సహకారాలు అందించారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ ప్రజా ఫిర్యాదుల వేదికకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షత వహించి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. మొత్తం 116 ఆర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల నుంచి అందిన ప్రతి ఆర్జీని నిబంధనల ప్రకారం నిర్ణీత కాల పరిమితిలోగా ఆవిష్కరించి బాధితులకు తగిన న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.